హాయ్, వెల్కమ్ టు శివకవిస్ ఛానల్. సో ఈరోజు నేను మహాభారతంలో ఫస్ట్ జనరేషన్ గురించి చెప్పడానికి వచ్చాను. బట్ దానికన్నా ముందు నేను మీకు ఒక చిన్న ఇన్ఫో ఇవ్వాలనుకుంటున్నాను. అది రిలేటెడ్ టు మహాభారత్. అండ్ మహాభారత్ని ఏదో ఒక స్టోరీ లాగానో లేదా తెలుసుకోవాలని ఒక యాంగ్జైటీతోనో అట్లా ఎప్పుడూ చూడకండి. దాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చూడండి. అండ్ మహాభారతం అనేది నార్మల్గా అయిన ఒక ఇన్సిడెంట్ అయితే అస్సలు కాదు. రామాయణంని ఎలా అయితే మన వాళ్ళు లోక కళ్యాణం కోసం జరిపించారో సేమ్ ఇన్ ద వే మహాభారతం అనేది కూడా భగవంతుడు ఒక లోక కళ్యాణం కోసం జరిపించిన ఒక స్టోరీ. అది ఆయనే మనకి అంటే కమ్మింగ్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్ హ్యూమన్స్ అందరూ ఎలా ఉండాలి అసలు అని నేర్చుకోవడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చినదే మహాభారతం. ఓకేనా? దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు చదవడానికి ట్రై చేయండి. అండ్ మహాభారతం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఈచ్ పర్సన్ లైఫ్ రిలేటెడ్ టు మహాభారతం కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేంజ్ అవ్వడానికి మహాభారతం చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రస్ట్ మీ, గో అండ్ వాచ్ ఇట్. ఆర్ఎల్స్ మీరు చదవండి, చదివే టైం లేని వాళ్ళు చూడండి. అండ్ మహాభారతం ఏంటి అంటే నార్మల్గా హ్యూమన్కి ఇంటరాక్షన్తో ఉండి అంటే మనలాగా నార్మల్ మనుషులు చేసిందైతే అసలు కానే కాదు. మహాభారతంలో మీరు మేజర్ క్యారెక్టర్స్ ఏవి తీసుకున్నా, లైక్ భీష్మ, పాంచాలి, పాండవాస్, ఇంకా కౌరవులు కూడా అని చెప్పొచ్చు. అండ్ భీష్మ చూసుకుంటే మనకి గంగాదేవి పుత్రుడు అని అందరికీ తెలిసిందే. దేవి గంగా రివర్. సో తన మదర్ ఒక దేవకన్య, రైట్? అది. పాండవాస్ వచ్చేసి అందరూ కూడా ఒక్కొక్క దేవుడి అంశతో పుట్టిన వాళ్ళు. లైక్ ఇప్పుడు సో అట్లాంటివి. పాంచాలి అయితే ఇంకా ఫైర్ నుంచి వచ్చింది, యజ్ఞసేన, రైట్? సో అట్లా. అండ్ ఇప్పుడు మనకి కౌరవుల్ని తీసుకుంటే కౌరవులందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పొచ్చు మనం. అండ్ మీకు మహాభారతం కొంచెం మంచిగా అర్థం చేసుకుంటే మనం ఏదో ఇప్పుడు పొంగిపోతాం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని, స్పర్మ్ డొనేషన్స్ అని, లేదా ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ న్యూగా వచ్చి అవన్నీ ఏవో మనం కనిపెట్టాం అనుకుంటాం. కానీ ఒకసారి మహాభారతం హిస్టరీ చూడండి లేదా చదవండి, మీకు అర్థమవుతుంది. అసలు మన అన్ని ఇయర్స్ బ్యాక్ నుంచే మనకి ఇవన్నీ ఉన్నాయి. కౌరవులు అందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే మీరు నమ్ముతారా? లేదు కదా. బట్ తెలుసుకోండి, వాళ్ళందరూ టెస్ట్ ట్యూబ్ బేబీసే. అండ్ ఇంకా ఈ స్పర్మ్ డొనేషన్స్ అవి అంటారా, వాటితోనే పుట్టిన వాళ్ళు మహాభారతంలో ఉన్నారు చాలామంది. వాళ్ళ గురించి మనం కమ్మింగ్ తెలుసుకుందాం ఇంకా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అంబ షికిండి, తన గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా మనకి అప్పటి నుంచి ఆ కాలం నుంచి ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం కొత్తగా రాలేదు. సో ఇది కూడా ఒక పాయింట్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ మహాభారతం. యాక్చువల్లీ స్టార్ట్ చేయడం ఎక్కడి నుంచా అని చాలా కన్ఫ్యూజన్. బట్ మనకి ఎంతవరకు రిలేట్ ఉంది మహాభారతకి నేను అక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాను. సో ఫస్ట్ జనరేషన్ నేను శంతను నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. భీష్ముడి తండ్రి. సో శంతనుడికి 2 వైఫ్స్, ఒకరు గంగాదేవి, దేవి గంగా రివర్, అండ్ ఇంకొకరు సత్యవతి. అండ్ శంతనుడికి గంగాదేవికి పుట్టిన కొడుకు భీష్ముడు. అండ్ శంతనుడికి సత్యవతికి పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు. విచిత్ర వీర్య ఒకరు, చిత్రంగద ఒకరు. ఓకేనా? వీళ్ళ స్టోరీ ఇంతవరకు. బట్ సత్యవతికి పెళ్ళికి ముందే, శంతనుడితో పెళ్ళికి ముందే పరసార అనే ఒక సేజ్, ఒక మహర్షితో ఆమెకి ఆ మహర్షి ఒక దగ్గర యజ్ఞం తపస్సులో ఉన్న టైంలో ఈమె అక్కడ ఉండింది. అట్లా ఆయనకి కొంచెం మోహం కలిగింది అమ్మాయి మీద. సో ఆమె ఆయనను చూసి కొంచెం భయపడింది. ఇంత పెద్ద మహర్షి కదా ఎలా అని చెప్పేసి భయపడితే అప్పుడు అతనికి అప్పటి వరకు ఉన్న శక్తులతో తనకి ఎలాంటి కన్యత్వం పోకుండా తనకి ఒక నారి నుంచి పిండాన్ని పంపించి పిండాన్ని పంపించాడు. సో అలా పుట్టిన అతని పేరు వ్యాసుడు. సో సత్యవతికి పెళ్ళికి ముందే ఒక కొడుకున్నాడు, అతని పేరు వ్యాసుడు.
వ్యాసుడు పుట్టంగానే పెద్దవాడైపోయాడు. తన తల్లికి నమస్కరించి, మాత మీరు నన్ను ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా నేను మీ దగ్గర ఉంటాను అనే ఒక ప్రామిస్ ఆమెకి చేసి ఆయన వెళ్ళిపోయాడనమాట. సో ఇప్పుడు జస్ట్ టు క్లియర్ దిస్, శంతనుడు, గంగాదేవి, సత్యవతి వీళ్ళు ముగ్గురు కూడా విచిత్ర వీర్యుడు, చిత్రంగద అండ్ భీష్ముడు వీళ్ళందరికీ మదర్ అండ్ ఫాదర్స్. ఓకేనా? సో ఇది ఫస్ట్ జనరేషన్ మనకి తెలుసుకోవాల్సింది. సో దెన్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.